బుగ్గరామలింగేశ్వర స్వామి కార్తీక స్నానోత్సవాలకు విచ్చేసినటువంటి భక్తులకు స్వాగతం సుస్వాగతం. ఆరుట్ల దేవాలయ కమిటీ తరపున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. మరి ఈ దక్షిణ కాశీగా పిలువబడేటువంటి ఈ బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఒక విశిష్టమైనటువంటి ప్రాశస్త్యతను సంతరించుకొని ఉంది. ఇక్కడ కొలిచిన భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి ఈ బుగ్గరామలింగేశ్వర స్వామి మరి పూర్వంలో రామచంద్ర స్వామి రామేశ్వరం వెళ్ళేటువంటి తరుణంలో మరి సీతామ్మవారిని రావణాసురుడు అపహరణ చేసినటువంటి సందర్భంలో సాయం సంధ్య ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇక్కడే సాయం సంధ్య కార్యక్రమాలు నిర్వహించి మరి రామచంద్ర స్వామి పూజించుండు కాబట్టి రామలింగేశ్వర స్వామి అనేటువంటి పేరు వచ్చింది. ఇక్కడ గంగా తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తూ తిరిగి మళ్ళీ తూర్పుకే ప్రవహించేటువంటి సందర్భంలో బుగ్గ అనేటువంటి పేరు రావడం జరిగింది. ఈ బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం ఎన్నో సంవత్సరాల క్రితం విశిష్టమైనటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ దేవాలయం పురాతన దేవాలయం. గతంలో 500 సంవత్సరాల క్రితం సింగపూర్ పరిపాలనలో కూడా వారు ఈ ఆలయ కైంకర్యాలకు సంబంధించినటువంటి పాలన వ్యవహారాలు చూసుకునేవారటువంటి విషయాన్ని మా పెద్దలు చెప్పగా తెలిసినటువంటి సందర్భం. మరి ఇప్పుడు ఎండోమెంట్లో ఈ సంవత్సరం ఎండోమెంట్లో ఈ దేవాలయాలను చేర్చడం జరిగింది. మరి రాబోయే రోజులలో మహిళలకు కానీ భక్తులకు కానీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి సౌకర్యం కలిగించడం జరిగింది. అదేవిధంగా మరి పార్కింగ్ కోసం కానీ మళ్ళీ ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఇక్కడ మరి ఇబ్రాహీంపట్నం ఏసీపీ గారు రాజుగారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పికెటింగ్ ఏర్పాటు చేసి మరి రక్షణ భద్రతా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ కానీ ఎంపీడీఓ గారు కానీ మరి పిఆర్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాబోయే రోజులలో మరి శాశ్వత నిర్మాణాలు చేసి భక్తులకు వసతి గృహాలు కూడా నిర్మించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున మేము రాబోయే రోజుల్లో ప్రతిపాదనలు పంపించడం జరుగుతుంది. మరి వచ్చే జాతర వరకల్లా ఇంకా సౌకర్యాలు మరిన్ని మెరుగ్గా చేయడం కోసం కృషి చేస్తాం. అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చినటువంటి భక్తులకు ఉచితంగా ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు మరి మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజులలో ఇంకా ఇక్కడ ఒక సిగ్నల్కి సంబంధించినటువంటి నెట్వర్క్ ప్రాబ్లం ఉంది కాబట్టి రాబోయే రోజులలో నెట్వర్క్ కూడా ప్రాబ్లం లేకుండా చేయడానికి గౌరవ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో ఈ ఆలయాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి మా శక్తి వంచనలు లేకుండా ఈ యొక్క గ్రామ దేవాలయ ఈ ఎండోమెంట్ కమిటీ తరఫున శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మరి మీ దృష్టి కూడా ఏమైనా భక్తులకు అసౌకర్యం కలిగేటువంటి సందర్భం ఉంటే మా ఆలయ కమిటీ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటిని త్వరితగతిన అప్పటికప్పుడు సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక్కడనే ఆలయ కమిటీ ఈవో గారు కూడా ఇక్కడనే మొన్న నుంచి ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎండోమెంట్ ఈవో గారు అదేవిధంగా మరి పిఆర్ డిపార్ట్మెంట్ డిఈ గారు ఏఈ గారు పోలీస్ డిపార్ట్మెంట్ సిఐలు ఎస్ఐలు మరి అదేవిధంగా అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో ఇక్కడే ఉండి రాత్రింబవళ్ళు భక్తుల సౌకర్యం కోసం ఈ విద్యుత్ దీపాలు కానీ అదేవిధంగా రోడ్డు మార్గంలో పార్కింగ్ వరకు కూడా విద్యుత్ దీపాలు ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇంకా సౌకర్యాలు ఏం కావాలన్నా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి తగిన చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా దేవాలయ కమిటీ కృషి చేస్తుంది. మరి మీడియా దృష్టికి కూడా ఏమైనా భక్తులకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకొస్తే ఆ భక్తులకు అసౌకర్యం కలగకుండా పరిష్కరిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఓం నమ శివాయ. శివాయ గురవే నమః. వెంకటేశ్వర స్వామి దేవస్థానమును గత 4 రోజుల క్రితం దేవాదాయ శాఖలో 43 రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ దేవాలయమునకు నూతనముగా ఈ జాతర సందర్భంగా తేదీ 15 నుండి డిసెంబర్ 1వ తారీఖు వరకు ధర్మ ఫెస్టివల్ కమిటీని కూడా నియమించడం జరిగింది దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ గారి ద్వారా. అలాగే దేవాలయంలో భక్తులు ఈ 1వ తారీఖు వరకు బాగా అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు వాటరు
కరెంటు సౌకర్యం కానీ అన్ని వసతులు ప్రసాదం అన్నీ చేయడం జరిగింది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మీ ద్వారా కోరడం జరిగింది.